Hello guys, this is your big fat boy Bablu back with another video. ఎట్లున్నారు అందరూ? సో బెంగళూరు సిరీస్ పార్ట్ 2 వీడియో రానికైతే కొంచెం టైం పడుతుంది. అందుకే గ్యాప్లో ఒక వీడియో అయితే వదులుతున్నా. ఇదైతే నేను రీసెంట్గా మా కజిన్స్ తోటి మా బామ్మడితో అయితే కలిసి మార్నింగ్ ఒక ట్రిప్ వేసిన సన్ రైజ్ చూద్దామని మా హోమ్ టౌన్కి దగ్గరలోనే. స్పాట్ అయితే సూపర్ స్పాట్ ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్కి చుట్టుముట్టు కొండలు ఉంటాయి, మిడిల్లో లేక్ ఉంటుంది. సూపర్ స్పాట్ ఉంటుంది. చూస్తుండగా ఆ కార్లో మా బామ్మడితో మస్తు ఎంజాయ్ చేసుకుంటానైతే పోతున్నాం. ముంగట మా అక్క వాళ్ళు మా కజిన్స్ అయితే ముందట నడుచుకుంటూ పోతుండ్రు. చూపెడతా చూడండి. ఇక కార్లో డ్రైవ్ చేసుకుంటానైతే స్పాట్కి ఏరుకున్నాము. ఇక మా బామ్మ చూడండి ఎక్సైట్మెంట్లో కట్టెలే పాటు ఇటు ఉరుకుతున్నాడు. చూస్తుండగా స్పాట్ ఎట్లుందో. ఇక స్పాట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇదైతే ఆదిలాబాద్ మెయిన్ టౌన్కి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక సాత్నాల ప్రాజెక్ట్ అంటారు, కొందరు సాత్నాల లేక్ అంటారు. కానీ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ మీద చుట్టుముట్టు మొత్తం పచ్చని కొండలలో మిడిల్లో లేక్, బోటింగ్, ఫిషింగ్, సన్ రైజ్ సూపర్ స్పాట్ అని అయితే చెప్పచ్చు. ప్రాజెక్ట్ దగ్గర మార్నింగ్ నేచర్ చేసే సౌండ్ ఎట్లుంటుందో మీరైనండి. ఇయర్ ఫోన్స్ పెట్టి ఫుల్ సౌండ్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఎట్లున్నానో కామెంట్లలో పెట్టండి. వెనకకి వెళ్ళి నేను మా బామ్మడిది వాడు ఫేవరెట్ పాట కార్లో పెట్టుకొని వింటున్నాము. ఇక సైడ్కి వెళ్ళి అక్క వాళ్ళు అయితే టిఫిన్ కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తుండ్రు. చూస్తుండ్రు కదా, ఇంత సూపర్ సీనరీ, అంత సూపర్ పాట, ఇంకేం కావాలి బాయ్. ఇక టిఫిన్ సెషన్ అయితే అయిపోయింది. మంచిగా ఇడ్లీ, వడ, పులిహోర అయితే చేసినాం పొద్దున. అట్లా ఒక ఫిల్టర్ కాఫీ తాగేసి చుట్టుముట్టు వాకింగ్ అయితే చేస్తున్నాం. సూపర్ బ్రీజ్ ఉండే. అట్లా వాకింగ్ అయిపోయిందో లేదో ఇక మా బామ్మడితో కొంచెము టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక వాడైతే నా ఫేవరెట్. వాటితో అట్లా టైం స్పెండ్ చేసిన, కొంచెం యోగా చేసిన, అట్లా ఫోటోలు దిగిన, కామెడీ ఫోజులు ఇచ్చినాము. ఇక దాంతో ఒక సూర్య నమస్కారం గ్రూప్ ఫోటోలతో అట్లా అయిపోయింది. ఇక అక్కడ నుండి సాత్నాల నుండి ఒక 5 కిలోమీటర్స్ గ్యాప్లో శివఘాట్ అని ఒక స్పాట్ ఉంటుంది. మంచిగా రివర్ ఉంటుంది, పక్కన ఒక శివాలయం ఉంటుంది. ఇక మేము పోయే టైంకి అయితే మార్నింగ్ 8 o'clock ఎవరు లేకుండే. ఇక చూడండి నేనే కొంచెం చిలుగొడదామని చెప్పేసి కాళ్ళు అయితే కడుక్కుంటురా. ఇక అది నా ఎక్స్పీరియన్స్. వెనకకి వెళ్ళి మా బామ్మడిది వస్తాడు, ఏదో ఒకటి అంటాడు, పోతాడు. ఈడ కూడా కొంచెం చిల్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయినాం. సో లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.